నా భూతో నా భవిష్యత్ కేవలం 9% VAతో మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్, KPHP మెట్రో స్టేషన్, హైదరాబాద్. తమిళనాడులో వరుసగా రెండోసారి డీఎంకే కూటమి అధికారాన్ని చేపట్టనున్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మొత్తం 234 స్థానాలకు మెజార్టీ మార్క్ 118 కాగా అన్ని ఎగ్జిట్ పోల్స్ సంస్థలు డీఎంకే కూటమికే పట్టం కట్టాయి. కేరళలో ఈసారి ప్రతిపక్ష యూడీఎఫ్ జైభేరి మోగిస్తుందని అంచనా వేసిన ఎగ్జిట్ పోల్స్ పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి అధికారం నిలబెట్టుకుంటుందని పేర్కొన్నాయి. తమిళనాడులో మళ్లీ డీఎంకే కూటమికే ప్రజలు పట్టం కట్టినట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. తమిళనాడులోని 234 స్థానాలకు ఏప్రిల్ 23న పోలింగ్ జరగ్గా అన్ని ఎగ్జిట్ పోల్స్ డీఎంకే వైపే మొగ్గాయి. డీఎంకే కూటమి 125 నుంచి 145 సీట్లు గెలుచుకుంటుందని పీపుల్స్ పల్స్ అంచనా వేసింది. అన్నాడీఎంకే కూటమికి 65 నుంచి 80 స్థానాలు, తమిళ స్టార్ హీరో విజయ్ పార్టీ టీవీకేకి 18 నుంచి 24 స్థానాలు, ఇతరులు 2 నుంచి 6 సీట్లు గెలుచుకుంటారని అంచనా వేసింది. మ్యాట్రిజ్ ప్రకారం డీఎంకే కూటమి 122 నుంచి 132 సీట్లు, అన్నాడీఎంకే కూటమి 87 నుంచి 100, టీవీకే 10 నుంచి 12 స్థానాల్లో గెలుస్తాయని తెలిపింది. చాణక్య స్ట్రాటజీస్ అంచనాల ప్రకారం డీఎంకే కూటమి 145 నుంచి 160 స్థానాలు సొంతం చేసుకోనుంది. అన్నాడీఎంకే 50 నుంచి 65, టీవీకే 13 నుంచి 18 సీట్లు గెలవనున్నాయి. పీమార్క్ ఎగ్జిట్ పోల్ సైతం డీఎంకే కూటమికే పట్టం కట్టింది. డీఎంకే కూటమి 125 నుంచి 145 సీట్లు, అన్నాడీఎంకే కూటమి 65 నుంచి 85, టీవీకే 16 నుంచి 26 స్థానాల్లో గెలుస్తాయని పేర్కొంది. డీఎంకే కూటమి 120 నుంచి 140 సీట్లను కైవసం చేసుకుంటుందని పీపుల్స్ ఇన్సైట్ వెల్లడించింది. అన్నాడీఎంకే కూటమి 60 నుంచి 70, టీవీకే 30 నుంచి 40 స్థానాల్ని సొంతం చేసుకుంటాయని పేర్కొంది. అయితే యాక్సిస్ మైండియా సర్వే మాత్రం ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాదని, విజయ్ పార్టీకి ఎక్కువ సీట్లొస్తాయని అంచనా వేసింది. డీఎంకే కూటమికి 92 నుంచి 110, ఎన్డీఏకు 22 నుంచి 32, టీవీకేకి 98 నుంచి 120 సీట్లొస్తాయని పేర్కొంది. పుదుచ్చేరిలో మళ్లీ ఎన్డీఏ కూటమే విజయం సాధించనున్నట్లు దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. పుదుచ్చేరిలో మొత్తం 30 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఎన్డీఏకు 16 నుంచి 19 సీట్లొస్తాయని పీపుల్స్ పల్స్ తెలిపింది. కాంగ్రెస్, డీఎంకే నేతృత్వంలోని ఎస్పీఏ కూటమికి 10 నుంచి 12, ఇతరులు 1 నుంచి 2 చోట్ల గెలుస్తారని అంచనా వేసింది. చాణక్య స్ట్రాటజీస్ ఎన్డీఏకు 17 నుంచి 20 సీట్లు, ఎస్పీఏకు 9 నుంచి 13 వస్తాయని అంచనా వేసింది. టీవీకే ఒక చోట గెలవొచ్చని తెలిపింది. యాక్సిస్ మైండియా సర్వే ప్రకారం ఎన్డీఏ 16 నుంచి 20, ఎస్పీఏకు 6 నుంచి 8, టీవీకేకు 2 నుంచి 4, ఇతరులు 1 నుంచి 3 చోట్ల గెలవనున్నారు. ప్రజాపోల్ సర్వే ప్రకారం ఎన్డీఏకు 19 నుంచి 25, కాంగ్రెస్ కూటమికి 6 నుంచి 10 సీట్లు దక్కనున్నాయి. కామాఖ్య అనలిటిక్స్ సర్వేలో ఎన్డీఏ 17 నుంచి 24, ఎస్పీఏ 4 నుంచి 7, టీవీకేకు 1 నుంచి 2 సీట్లొస్తాయని తేలింది. కేరళ ఎన్నికల్లో యూడీఎఫ్ కూటమి విజయం సాధిస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. 140 స్థానాలు ఉన్న కేరళ అసెంబ్లీలో అధికారం చేపట్టడానికి 71 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉండగా యూడీఎఫ్కు 75 నుంచి 87 సీట్లొస్తాయని పీపుల్స్ పల్స్ పేర్కొంది. ఎల్డీఎఫ్ 55 నుంచి 65 స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేసింది. ఓట్ వైబ్ సర్వే ప్రకారం యూడీఎఫ్కు 70 నుంచి 80, ఎల్డీఎఫ్ 58 నుంచి 68 చోట్ల గెలవనున్నాయి. మ్యాట్రిజ్ అంచనా ప్రకారం యూడీఎఫ్కి 70 నుంచి 75, ఎల్డీఎఫ్కు 60 నుంచి 65, ఎన్డీఏ 3 నుంచి 5 చోట్ల గెలిచే అవకాశం ఉంది. చాణక్య స్ట్రాటజీస్ సర్వే ప్రకారం యూడీఎఫ్ 72 నుంచి 80, ఎల్డీఎఫ్ 58 నుంచి 64 సీట్లు, ఎన్డీఏ 3 సీట్ల వరకు గెలిచే అవకాశం ఉంది. యాక్సిస్ మైండియా యూడీఎఫ్ కూటమికి 78 నుంచి 90, ఎల్డీఎఫ్కు 49 నుంచి 62, ఎన్డీఏ 3 చోట్ల గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది. పీమార్క్ సర్వే యూడీఎఫ్ 71 నుంచి 79 స్థానాల్లోనూ, ఎల్డీఎఫ్ 62 నుంచి 69, ఎన్డీఏ 1 నుంచి 4 చోట్ల విజయం సాధిస్తుందని తెలిపింది. జేవీసీ పోల్ యూడీఎఫ్ 72 నుంచి 84, ఎల్డీఎఫ్ 52 నుంచి 61, ఎన్డీఏ 3 నుంచి 7 చోట్ల గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది.